ఉన్నటువంటి కాలంలో ఎస్పెషల్లీ ఈ జనరేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాత్రమే నడుస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే చిన్నపిల్లలు అయితే ఎక్కువగా కోపానికి ఉద్రేకానికి గురవుతున్నారని, అలాగే వాళ్ళలో ఉండేటువంటి ఓర్పు సహనం అనే గుణాలు పూర్తిగా నశించిపోతున్నాయి. ఇంకా డీప్గా అనలైజ్ చేసినటువంటి సైంటిస్టులు రీసెర్చర్స్ ఏం చెప్పారంటే వాళ్ళకి థింకింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ పిల్లలు 11-15 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ చాలా డీప్గా డెవలప్ అవుతుందండి. ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కువగా ఏఐ మీద డిపెండ్ అయి చదివినా, లేదంటే అందరికీ తెలిసిందిగా రీల్స్ అండ్ షార్ట్స్ ఎక్కువగా చూసినా సరే పిల్లలకి ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఇది గుర్తించే ఆస్ట్రేలియా మనకి 15 ఇయర్స్ పిల్లలందరికీ కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అలాగే ఇంకా డెన్మార్క్ అయితే ఒక అడుగు ముందుకు వెళ్ళి, డెన్మార్క్ అనే కంట్రీ స్కూల్స్లో అన్నిట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్స్లో ఏఐ లెర్నింగ్ని బ్యాన్ చేసేసింది. అంటే వాళ్ళు పుస్తకాల్లో మాత్రమే చూసి చదవాలి, వాళ్ళ చేతితోటి రాయాలి. చేతితో రాసినప్పుడు మాత్రమే బ్రెయిన్కి అనుసంధానం అయ్యి మనం ఏం చదువుతున్నాం డీప్ లెర్నింగ్ అంటారు, డీప్ లెర్నింగ్ వస్తుంది. అలాగే ఆ చదివింది ఎనలైజ్ అంటే మామూలుగా చదివేసి రాసేయడం కాదండి, అసలు అది ఎందుకు ఏంటి అని ప్రశ్నించుకునేటువంటి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటారు దాన్ని, అవి డెవలప్ అవుతాయి. సో దీంట్లో రీసెర్చర్స్ చెప్తున్న విషయం ఏంటంటే ముఖ్య పాత్ర ఎక్కువగా తల్లిదండ్రులదే ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళని ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఎక్కువగా ఊరుకోబెట్టేటువంటి టైం లేక, సహనం లేక తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఉత్తినే మొబైల్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. లేదంటే కనుక వాళ్ళ ముందు ఏదన్నా ట్యాబ్ ఇచ్చేసి ఇదిగోరా ఇందులో చదువుకో, లేదంటే వీడియోస్ చూడు నీ ఇష్టం అంటున్నారు. కొంచెం పెద్ద అయిన తర్వాత సిస్టమ్స్ ఇచ్చేసి ఎవరి రూమ్ వాళ్ళకి అలొకేట్ చేసేసి మీరు చదువుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వదిలేయకుండా, ఆ ధోరణి కాకుండా ఇక నుంచి మార్పులు చేర్పులు జరిగే విధంగా వాళ్ళకి బుక్స్ నుంచి చదవడం, అసలు ఎక్కడ సాఫ్ట్ కాపీ కాకుండా హార్డ్ కాపీ అనేటువంటి బుక్స్ నుంచి చదవడం నేర్పించాలి. అలాగే మరి ముఖ్యంగా రాయడం, వాళ్ళు చదివింది రాయడం నేర్పించినప్పుడు మాత్రమే వాళ్ళకి కాగ్నిటివ్ అంటే థింకింగ్ ఫెసిలిటీ, అనలిటికల్ థింకింగ్ కెపాసిటీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పడమే కాదు హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. కనుక డెన్మార్క్ ఎలాగైతే అవలంబించిందో మనం కూడా మన ఇండియాలో కూడా అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నన్ను అడిగితే అట్లీస్ట్ స్కూలింగ్ టైంలోనైనా సరే ఏఐ లెర్నింగ్ని బ్యాన్ చేసేసి పిల్లలు ఖచ్చితంగా బుక్స్ అలాగే పేపర్ మీద రాసే విధంగా చెయ్యాలి అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఎలాగో జరుగుతుంది, నేను మాట్లాడుతుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ అండి. ఎస్పెషల్లీ అక్కడైతే ట్యాబ్స్ పిల్లలు చిన్నప్పుడే ఇచ్చేస్తున్నారు. ఈ అలవాటు తీసినట్లయితే మన నెక్స్ట్ రాబోయేటువంటి దేశ ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం కూడా మనం చేయాల్సిన వంతు సహాయ సహకారాలు వాళ్ళకి చేసినట్లయితే కనుక పెద్దయ్యాక వాళ్ళు కూడా మర్చిపోరు అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి దీనిపైన. థ్యాంక్ యూ.